మహాశివరాత్రి రోజున ఉపవాసం అంటే ఆహారం అస్సలు తీసుకోకూడదు. శరీరంలో పంచభూతాలు ఉంటాయమ్మా. ఈ 5 కూడా మనకి జీవాన్ని ఇచ్చినటువంటి జీవిగా మనం ఉన్నాం కాబట్టి వాటికి ఏదైతే నువ్వు పెట్టవలసింది ఉందో అది పెట్టకపోతే ఖచ్చితంగా అవి నిర్రసం అంటే శరీరంలో ఉండవలసిన తడితనాన్ని కోల్పోతుంది. శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాలు. అంచేతనే దీన్ని పాంచభౌతిక దేహం అంటారు. శరీరంలో ఉన్న పృథివీ ఏదంటే మాంసము, మజ్జ అంటే ఎముక లోపల ఉంటుంది, తెల్లగా బోన్ మ్యారో అంటారు దాన్ని. దానికి ఏదో ఒకటి కానీ ఆ సమయానికి ఆహారంగా పెట్టకపోతే అది బలహీనం అవుతుంది. తర్వాత శరీరంలో అప్పు, నీళ్ళు ఉంటాయి, రక్తంలో కూడా నీరు ఉంటుంది. ఆ శరీరంలో ఉండే రక్తానికి కూడా నీటి అవసరం ఉంది కాబట్టి ఏదో తినకపోయినట్టయితే అది నీరసపడుతుంది. తేజ, శరీరంలో 98.4 వేడి ఉంటుంది, అది కూడా తక్కువ కాకుండా ఉండాలంటే ఏదో తినాలి. శరీరంలో వాయువులు 10 ఉన్నాయి, ఆ 10 వాయువులకి కూడా బాగా వేగంగా ప్రయాణించాలి. ఆ వేగంతో అన్నట్టయితే ఏదో ఆహారం కావాలి. శరీరంలో కనిపించుతున్నట్టుగా ఉండి కనిపించనిది ఆకాశం, అది మనసు. కొన్ని లక్షల మంది వైద్యులు శస్త్రచికిత్స చేసినా కొన్ని కోట్ల మందిని కనిపించదు, కానీ అది ఉంటుంది. ఆయన ఆ మాట అన్నాడు, చివుకు మంది నాకు అన్నాడు. చివుకు మనది ఏదిరా అంటే మనసు. చూపించు, లేదు. ఆ మనసు కూడా బలంగా ఉండాలంటే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారాన్ని తీసుకోకుండా కానీ ఉపవాసం చేస్తూ ఉంటే ఆ నీరసంతో ఉన్నటువంటి వాడికి భగవంతుడి మీద దృష్టి ఉండదు, నిద్ర వస్తూ ఉంటుంది. ఎప్పుడు 5 అయిపోతుందా, నక్షత్రాలు కనిపిస్తాయా, అప్పుడు తినేద్దామనే ఆలోచన. ఎందుకు ఆ దొంగ పూజ చేయడం? ఇంచేత పూర్వం వాళ్ళు ఏం చెప్పారంటే నిరాహారో భవేదేక ప్రత్యామ్నాయ విధానత. పూర్తిగా తినకుండా ఉండకు. అన్నానికి బదులుగా, అన్నానికి తక్కువగా, అన్నం ఎంతైతే ఉంటుందో అంతా కాకుండా వండబడనిది ఏదో తింటూ ఉంటే, నక్షత్రాలు మనకు కనిపించిన తర్వాత భోజనం చేసి కాబట్టి రోజంతా నక్షత్రాలు కనిపించే వరకు కూడా దైవం మీద ఉండే దృష్టి తప్పకుండా ఉండేలా శరీరాన్ని బలంగా ఉంచేలా చేసే ఆహారాన్ని తీసుకోవాలి. ఎంత గొప్ప మాట అది. ఓర్పుమై నుప్పిండి ఉపవాసముండని అని స్పష్టంగా శ్రీనాథుడు రాశాడు. ఏదో ఒకటి తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటిది ఆ రోజంతా బలంగా ఉంచేలా ఉండాలి. అంచేతనే చేసేటటువంటి ఉప్పు పిండితోటి జీలకర్ర వేస్తారు వేళ ఎక్కువ. జీలకర్ర వేస్తే ఏమవుతుందంటే శరీరంలో శక్తిని పెంచుతుంది. దాన్నే సంస్కృతంలో జీరా అంటారు. శక్తిని పెంచుతుంది. కొందరైతే తేనె నిమ్మరసం తాగుతారు. ప్రతి 3 గంటలకి తేనె నిమ్మరసం రుచికరంగా ఉండే పాలలో సమంగా చేసుకుంటే అస్సలు నీరసం రాదు. కొందరు మధ్యలో ఫలరసాలని తాగుతూ వాటితో ఉంటారు. ఎలా అయినా సరే శరీరానికి ఆహారం పెట్టాల్సిందే. ఇంటికి అతిథులు ఎలా అయితే వస్తే వాళ్ళని మార్చకుండా ఏదో ఒకటి ఇస్తూ ఉంటామో, ఈ శరీరం అనేటటువంటి దాంట్లో కూడా ప్రాణము అనే అతిథి వచ్చాడు కాబట్టి దాని కారణంగానే మనం ప్రాణులం అయ్యాం కాబట్టి ఈ వచ్చిన పంచభూతాలు అతిథులు కాబట్టి వాళ్ళకి తగినంత ఆహారాన్ని ఇస్తూనే ఉండాలి. ఆ ఇవ్వడం ఏదైతే ఉందో అది ఉపవాస విధి. ఆ ఇవ్వడం పూర్తిగా కానీ ఇచ్చేసినట్టయితే అన్నం శుభ్రంగా ఇష్టం తింటే నిద్రే వస్తుంది తప్ప మత్తు వస్తుంది, ఆవలింతలు వస్తాయి తప్ప ఇంకోటి కాదు. చాలామంది లక్షపత్రి పూజ ఇంకోటి చేసేప్పుడు ఆవలిస్తూ అనుకుంటూ మధ్యలో ఇలా కళ్ళు నూలుకుంటూ, ఎందుకని? తగినంత ఆహారాన్ని శరీరానికి ఇవ్వకుండా ఉంచడం లేదా ఎక్కువ మొత్తంలో తినడం. ఇది వద్దు, అది వద్దు. చేసేది సక్రమంగా చేద్దాం, దొంగ పూజని మాత్రం చేయకుండా ఉందాం. అది నిజమైనటువంటి నియమం. అంచేత ఈ పద్ధతిగా చేస్తే అది ఉపవాసం అవుతుంది. అంటే భగవంతుడి యొక్క సమీపంలో వాసహ ఉండడం అని అర్థం. కేవలం తినకుండా అలా కూర్చుని లేదా తింటూ తక్కువ తింటూ కూర్చుని అది ఉపవాసం కాదు. భగవంతుడికి సంబంధించిన, ఇప్పుడు మనం ఉపవాసం చేస్తున్నాం, భగవంతుడి దగ్గరలో కూర్చుని శివుడికి సంబంధించిన విషయాలు వింటున్నాం. ఇది ఉపవాసం. ఆ రోజంతా భగవంతుడి గురించినటువంటి సంబంధించిన విషయాల్ని వినగలిగే ఓపికతో వింటూ ఉంటే
అది ఉపవాసం.